రాయదుర్గం నియోజకవర్గం రాష్ట్ర సరిహద్దుల్లో చివరన ఉన్న ప్రాంతం. ఇక్కడి నుంచి అధునాతన వైద్య సౌకర్యాలున్న అనంతపురం వెళ్ళాలన్నా, హైదరాబాద్ వెళ్ళాలన్నా, విజయవాడ వెళ్ళాలన్నా వ్యయ ప్రయాసలతో కూడుకున్న వ్యవహారం. కాబట్టి ఈ ప్రాంతంలో క్యాన్సర్ లక్షణాలు ఉన్నవాళ్ళు, అట్లాగే క్యాన్సర్తో బాధపడుతూ సరైన చికిత్స సకాలంలో చేయించుకొని వాళ్ళ కోసం ఈరోజు రాయదుర్గం పట్టణంలో సీతారామాంజనేయ కళ్యాణ మండపంలో హైదరాబాదు బసవతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ గారి ఆధ్వర్యంలో నడుచుకున్న అత్యాధునిక వసతులతో కూడుకున్న ఈ ఆసుపత్రి వైద్య బృందం ఈ క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేస్తూ ఉంది. ప్రత్యేకంగా వాళ్ళు ఒక వాహనాన్ని తీసుకొచ్చి ఇక్కడే అవసరమైన పరీక్షలు చేస్తూ ఉన్నారు. ఇక్కడ రాయదుర్గం ప్రాంతంలో ఉండే పేదలు, ముఖ్యంగా మహిళలు, వాళ్ళకు వచ్చిన జబ్బేములో తెలియకుండా చాలా కాలం పాటు దాంతో సతమతమవుతూ ఉంటారు. ఆధునిక వైద్య సేవలు పొందే అవకాశం లేక నిరంతరము ఆ వ్యాధితో పోరాటం చేస్తూ ఉంటారు. అట్లాంటి వాళ్ళు ఈ శిబిరాన్ని ఉపయోగించుకుంటే మాకు కూడా చాలా సంతృప్తి ఉంటుంది. ఎందుకంటే క్యాన్సర్ బారిన పడితే జీవితం ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో తెలిసిన కుటుంబ సభ్యులు నేను. మా అమ్మ చాలా కాలం క్యాన్సర్ వ్యాధితో బాధపడి చాలా ఇబ్బంది పడింది. కాబట్టి ఈ ప్రాంతంలో ఉండే మహిళలు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని నేను చేసిన విజ్ఞప్తి మేరకు ఎక్కువ మంది అక్కా చెల్లెళ్ళు ఈరోజు ఈ శిబిరంలో వాళ్ళ రోగ లక్షణాలను బట్టి నిర్ధారణ కోసం వచ్చారు. వాళ్ళందరికీ ఇక్కడ ప్రాథమిక పరీక్షలు నిర్వహించి క్యాన్సర్ లక్షణాలు ఉన్నట్లు నిర్ధారించిన తర్వాత వైద్యం కోసం కూడా బసవతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో వైద్యం చేయించుకుంటే అక్కడ మాట్లాడి చేయిస్తాం. లేదా ఇతరత్ర క్యాన్సర్ ఆసుపత్రులకు వెళ్ళాలంటే కూడా వాళ్ళకి తగిన సహాయ సహకారాలు అందజేసే విధంగా చూస్తాం. కేవలం వాళ్ళకు పరీక్షలు చేసి వదిలిపెట్టడం కాకుండా ఆ వ్యాధి నిర్ధారణ అయిన వాళ్లకు తదనంతరం పొందాల్సిన సహాయాన్ని కూడా అందజేసే విధంగా ఏర్పాటు చేస్తామని నేను మనవి చేస్తాను. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.